డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ నిన్న సాయంత్రం 4:50 హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వచ్చారు. రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీకి క్రిష్ హాజరైనట్లు గుర్తించిన పోలీసులు ఆయన్ను 10వ నిందితుడిగా చేర్చారు. ఇక విచారణకు రావాల్సిందిగా కోరారు. అయితే అందుబాటులో లేనని 2 రోజుల్లో వస్తానని క్రిష్ సమాధానమిచ్చారు. ఇక ఈ ప్రకారం నిన్న కుటుంబ సభ్యులు స్నేహితులు 5గురితో కలిసి గచ్చిబౌలి ఠాణాకు వచ్చారు. ఇన్స్పెక్టర్ జేమ్స్ స్టేషన్ 2వ అంతస్తులో ఉన్న మాదాపూర్ డీసీపీ కార్యాలయానికి ఆయన తీసుకువెళ్లారు. డీసీపీ వినీత్ అందుబాటులో లేకపోవడంతో క్రిష్ సుమారు 30 నుంచి 40 నిమిషాలు నిరీక్షించారు. అనంతరం డీసీపీ రావడంతో క్రిష్ ను ఇన్స్పెక్టర్ ఆయన వద్దకు తీసుకువెళ్లారు. డీసీపీ సుమారు గంట సేపు క్రిష్ తో మాట్లాడారు. రాడిసన్ హోటల్లో పార్టీ డ్రగ్స్ వాడకం గురించి క్రిష్ను డీసీపీ ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. వీటికి జవాబుగా వేరే కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉందని స్నేహితుడు రఘుచరణ్ ఫోన్ చేస్తే రాడిసన్కు వెళ్లారని, అరగంట మాత్రమే ఉన్నానని చెప్పినట్లు సమాచారం. తాను డ్రగ్స్ తీసుకోలేదని, పార్టీలో డ్రగ్స్ వాడిన విషయం తెలియదని వెల్లడించినట్లు తెలిసింది. ఇక సమయానికి అందుబాటులో లేకపోవడం, సినిమా చర్చలకు ముంబై వెళ్లడంతో పోలీసులు పిలిచినప్పుడు రాలేకపోయినట్లు సమాధానమిచ్చారు. తప్పు చేయనందునే జరిగిన విషయం వివరించడానికి వచ్చానని క్రిష్ చెప్పినట్లు తెలిసింది. వీటికి డీసీపీ సంతృప్తి చెంది డ్రగ్స్ పరీక్షలు ఖచ్చితంగా చేయాలని, సహకరించాలని కోరారు. సిద్ధమని క్రిష్ చెప్పడంతో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని ఇన్స్పెక్టర్ను డీసీపీ ఆదేశించారు. క్రిష్ కు సైబరాబాద్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మూత్ర, ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించాలి అని గచ్చిబౌలి పోలీసులను డీసీపీ ఆదేశించారు. సిబ్బంది పర్యవేక్షణలోనే ఇవి జరిగేలా చూడాలి అన్నారు. రిపోర్టులను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుంది అని తెలిపిన డీసీపీ పోలీసులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకూడదు అని, ఎప్పుడు పిలిచినా రావాలి అని క్రిష్ కు సూచించారు. దీనికి ఆయన అంగీకరించినట్లు తెలిసింది. అనంతరం క్రిష్ ను గచ్చిబౌలి పోలీసులు పంపించి వేశారు. క్రిష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై వైఖరి తెలియజేయాలంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసుతో ఎటువంటి సంబంధం లేదని, పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.